पश्येम सूर्यं सनन्दमनमते प्रणयाहन स्वस्ति अमृतं वै प्राणः अमृतमापः प्राणानेवेदास्तर्वक्वैते तामिन् सर्वं जगन्नाथं यावत् बोधावसानको तावत् ऋण्वेते కారణం ఉన్నది కానీ మనం చేసుకోవాల్సిన విధానం మాత్రం వేరు వేరుగానే తీసుకోవాలి. ఎందుకు అంటే పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేటువంటి వాడు. రాక్షసుల్లో కూడా గొప్ప రాక్షసులు ఉంటారంటే ఉంటారు. ఆయన ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తారట. తపస్సు చేసినటువంటి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఆ యొక్క తపస్సును మెచ్చి ఆ గజాసురుడి దగ్గరికి పోయి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతాడట. ఆ యొక్క ఈశ్వరుడు గజాసురుని అడుగుతాడట. అప్పుడు ఆ గజాసురుడు ఏం చెప్తాడు అంటే, స్వామి మీరు ఎల్లప్పుడూ కూడా నా యొక్క ఉదరములో అంటే నా యొక్క పొట్టలో ఉండేటట్టుగా వరమియండి అని అడుగుతాడంటే ఆ గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. అది సృష్టి విరుద్ధం. ఏ దేవుడు కూడా మానవ యొక్క శరీరాన్ని ఆవహించి ఉన్నాడు, అది జరగని పని. ఈశ్వరుడు సరే ఇచ్చినటువంటి వరాన్ని తప్పేదానికి అవకాశం లేదు కదా, పోయి గుర్తున్నాడు పొట్టలో. గజాసురుడు అంటే ఆ ఏనుగు అనేటువంటి ఆ యొక్క ఏనుగు ఒక రాక్షసుడు అన్నమాట. గజాసురుడు రాక్షసుడే, కాకపోతే ఏనుగు రూపాన్ని పొంది ఉంటాడు. మనం ఎక్కిన గజం అని అంటూ ఉంటాం, అంటే కొవ్వు ఎక్కినటువంటి ఏనుగు అని. అటువంటిగా ఆ గజాసురుడు కూడా ఏనుగు తలను పొంది రాక్షసుడుగా జన్మ ఎత్తి ఉంటాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఈశ్వరుడు పొట్టలోకి పోయి కూర్చుంటాడు. బాగానే ఉన్నది. కూర్చున్న తర్వాత ఆ కైలాసంలో పార్వతీదేవి వెయిట్ చేస్తుందంట, మా ఆయన ఇంకా వస్తాడని. నెలలు గడిచిపోయినా రాలే. ఈవిడకి ఆలోచన ఎత్తుకుంది, భర్త కనబడేసరికి ఏ వారికైనా కూడా భయమే కదా. ఆలోచన ఎత్తుకుని విష్ణుమూర్తి దగ్గరికి పోయిందట. స్వామి మా ఆయన గంగిరెద్దు వేషం, ఈ విష్ణుమూర్తి గంగిరెద్దు నానిచ్చేటువంటి వారి యొక్క వేషాన్ని వేసుకొని ఇద్దరు కూడా కలిసి భూలోకానికి వస్తారట. భూలోకంలో డైరెక్ట్ ఈ రాక్షసుల దగ్గర కూడా దీనికి అనుమానం వస్తుందని చెప్పి మధ్యవర్తుల ఆటలు పాటలు ఆటిస్తుంటూ ఈ రాక్షసుల దగ్గరకు వస్తారట. ఎవరు? ఆయన విష్ణుమూర్తి ఆ యొక్క మారవేషంలో వస్తారు. వచ్చిన తర్వాత చిత్ర విన్యాసాలు చేస్తారు. మన ఇంటి దగ్గరికి గంగిరెద్దులు వస్తూ ఉంటాయి, కాళ్ళు డాన్స్ చేస్తుంటాడు. అత్తగా చిత్ర విన్యాసాలన్నీ చేసిందంట ఈ యొక్క గంగిరెద్దు. ఆ గంగిరెద్దు చేసినటువంటి నృత్యానికి మెచ్చి నీ గజాసురుడు నీకేం వరం కావాలో ఒక నేను ఇస్తా అని చెప్తాను. ఈయన ఒక వరాన్ని పొంది ఉన్నాడు రాక్షసుడు. నేను నీకు వరం ఇస్తా కోరుకోమన్నాడు. అప్పుడు ఆ నందీశ్వరునితో వచ్చినటువంటి అంటే గంగిరెద్దులు ఆడించేటువంటి వాడి యొక్క వేషంలో విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఏమి లేదయ్యా, కైలాసంలో పార్వతీదేవి బాధపడుతూ ఉన్నది, కైలాసంలో వెలవెలపడుతూ ఉన్నది, ఈశ్వరుడు లేడు కదా. నందీశ్వరుడు శివుడి దర్శనానికి వచ్చి ఉన్నాడు. నందీశ్వరుడు దర్శనానికి వచ్చి ఉన్నాడు, ఆ దర్శనం ఏమని చెప్పి చెప్తాడట విష్ణుమూర్తి. ఆ రాక్షసునికి వాడు చావు తథ్యమని అర్థమైంది. వాడికి ఇంకా నాకు చావు ఆసరణమైందని అర్థమైంది. ఆ రాక్షసుడు ఇంకో కోరిక కోరుతున్నా అంటే ఈశ్వరుని ఏమని అంటే, స్వామి ఎల్లప్పుడూ కూడా నా యొక్క ముఖాన్ని ముల్లో కాలు పూజించేటట్టు వరమీయమని చెప్పి నా యొక్క చర్మాన్ని మీరు ధరించండి అని మరలా ఇంకొక కోరిక అడుగుతాడంటే ఈ యొక్క రాక్షసుడు. ఈశ్వరుడు సరే అని చెప్పిన తర్వాత ఈ నందీశ్వరుడు కొమ్ములుగా ఆ రాక్షసుని యొక్క పొట్టను చీల్చి శివుడి దర్శనం చేసుకుని శివుని మీదకి ఎక్కించుకొని మనలాగా స్నానం కాదు, అప్పుడు అభ్యంగన స్నానాలు చేసేటువంటి వాళ్ళు నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసుకున్నాడు. ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేసి అంటే బొమ్మకు ప్రాణం పోసి చెప్తుందట. ఏమని అంటే, నాయన నేను స్నానానికి పోతూ ఉన్నా, నేను మరలా బయటికి వచ్చేంత వరకు ఎవడిని లోనకి రానియాకు అని చెప్పి పోతుందట ఆ పార్వతీదేవి. సరే లోపలికి పోయింది. ఈశ్వరుడు కోపంతో వచ్చినాడు. రావడమే ఎన్నో ఏళ్ళు అయిపోయింది, నెలలు అయిపోయింది, లోపల ఉన్నాడు, బయటికి రాలే. ఆయన కోపంగా నంది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినాడట. వస్తూనే నంది దిగుతూనే ఈ బాలుడు వచ్చి అడ్డగించినాడట. అప్పుడు ఇంకా ఏనుగు చర్మం ఏనుగు ముఖం రాలే పిల్లవాడికి, మన మాదిరి ఎట్లా అట్లే ముఖం ఉన్నది గణపతికి కూడా. అడ్డగించేసరికి ఈశ్వరుని కోపం వచ్చిందంట. నువ్వు ఎవరు నన్ను అడ్డగిస్తున్నావు నువ్వు అని అడిగినాడట. ఆయన మన మాదిరి కాదులే, ఆయన భాషలో ఆయన అడిగినాడట. అప్పుడు ఈ పిల్లవాడు చెప్తున్నాడట, మీరు ఎవరైనా కానివ్వండి, మా అమ్మగారు లోపల స్నానం చేస్తున్నారు, మా అమ్మ ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు, మీరు ఆగండి అని అన్నాడంట ఆ పిల్లకాయ. ఈ ఈశ్వరునికి లోపలికి పోవాలి కుతూహలంతో 2-3 సార్లు చెప్పినాడంట. ఈయన వినలే, ఎవరు ఆ పిల్లవాడు వినలే. కోపం వచ్చింది. శివుడి కోపం చాలా ఎక్కువ.
ముఖండి అని పిలుస్తుంటే ముల్లోకాలకు కూడా కోపం ఎక్కువ ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరులో తీసుకుని సర్రమని శరీరాడంట పిల్లవాడి మీద. అది సరా తిరుగుకుంటూ వచ్చి గొంతు గుచ్చుకొని తలకాయ ఉన్న వేరే పడిపోయినాడు. ఆ పడే సమయంలో ఈ పిల్లకాయ అమ్మ అని అరిచినాడు గట్టిగా. పార్వతి లోపల స్నానం చేస్తుంది, మంగళ స్నానం చేస్తుంది. లోపల ఇంకా కాల పూర్తి కాల తయారు చేసుకున్నాను నేను, నా ప్రాణం పోసి ప్రతిష్ట చేశాను నేను, నువ్వు ఇట్లా చేసాను. ఆ పిల్లడు నాకు కావాల్సిందే అని అడిగిందంట. అటెండ్ అవుతుంది పార్వతి. ఒకసారి ప్రాణం తీసిన తర్వాత ప్రాణాన్ని పోయలేకుండిందంట. అన్నాడంటే ఈశ్వరుడు. ఆవిడ పార్వతి ఏమడిగిందంట, లోకాలకు అధిపతైనటువంటి మీరే, ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు మీరే, ప్రాణాలు పోసేటువంటి వాళ్ళు మీరే, మీ చేతుల్లో లేనిదేముంది, ఏదో ఒకటి చేయండి అని అడిగిందంట. పార్వతీదేవి అడిగింది. ఈశ్వరుడు ఇంకా చేసేదేమీ లేదు, భార్య అడిగింది, తప్పదు, చేయాల్సిందేదే, కోపంగా ఉంది అమ్మవారు ముందుగానే. అమ్మవారు కోపరూపం ఎత్తిందంటే ప్రపంచం నాశనం అయిపోతుంది. అది గమనించినాడు ఈశ్వరుడు, ఎక్కువ కోపాన్ని తెప్పించకూడదని. ఉండేటువంటి గణాలను తయారు చేసుకున్నాను నేను, నా ప్రాణం పోసి ప్రతిష్ట చేశాను నేను, నువ్వు ఇట్లా చేసాను. ఆ పిల్లడు నాకు కావాల్సిందే అని అడిగిందంట. అటెండ్ అవుతుంది పార్వతి. ఒకసారి ప్రాణం తీసిన తర్వాత ప్రాణాన్ని పోయలేకుండిందంట. అన్నాడంటే ఈశ్వరుడు. ఆవిడ పార్వతి ఏమడిగిందంట, లోకాలకు అధిపతైనటువంటి మీరే, ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు మీరే, ప్రాణాలు పోసేటువంటి వాళ్ళు మీరే, మీ చేతుల్లో లేనిదేముంది, ఏదో ఒకటి చేయండి అని అడిగిందంట. పార్వతీదేవి అడిగింది. ఈశ్వరుడు ఇంకా చేసేదేమీ లేదు, భార్య అడిగింది, తప్పదు, చేయాల్సిందేదే, కోపంగా ఉంది అమ్మవారు ముందుగానే. అమ్మవారు కోపరూపం ఎత్తిందంటే ప్రపంచం నాశనం అయిపోతుంది. అది గమనించినాడు ఈశ్వరుడు, ఎక్కువ కోపాన్ని తెప్పించకూడదని. ఉండేటువంటి గణాలను